హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మిల్లెట్ ఇడ్లీతో ఉప్మా చేయబోతున్నా అండి. ఈ ఇడ్లీలు ఎక్కువగా మనము చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మిగులుతూ ఉంటాయి కదా, అలాంటి వాటితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తా. నేనైతే అలా చేయట్లేదండి, ఇవి నేను కావాలనే ఎక్కువ చేసుకొని ఇలా ఉప్మా చేసుకుంటా అండి. నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇవి మిల్లెట్తో చేసిన ఇడ్లీలు. మీకు కూడా మిల్లెట్తో ఎలా ఇడ్లీ చేయాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఎలానో చూపిస్తా. వీటిని మనము ఇలా స్నాచ్ చేసుకోవాలి. అన్నీ ఇలా స్నాచ్ చేసుకొని అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులోకి చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పోపు వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా ఉప్మా చేసుకోవాలో చూపిస్తా. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మినపగుళ్ళు, పోపు కోసం మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలలో వేసుకొని ఉంటాం కదా, అందుకోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని సర్వ్ చేసుకో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ మిల్లెట్ ఇడ్లీతో చేసిన ఉప్మా రెడీ అండి. మీరు చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మిల్లెట్తో ఇడ్లీ ఎలా చేయాలో మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తా. నేను రెగ్యులర్గా మిల్లెట్తోనే ఇడ్లీ అయినా దోశ అయినా ప్రిపేర్ చేస్తా అండి. నాకు అసలు మిల్లెట్తో చేసిన ఇడ్లీ దోశ అంటేనే చాలా ఇష్టం అండి. నార్మల్గా చేసిన అంటే దీనికి అలవాటు పడిపోయినా ఇంకా నార్మల్గా చేసిన ఇడ్లీ దోశ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. దీంతో ఎక్కువ చేస్తా. పిల్లలకు కూడా అలవాటు అయిపోయిందండి, రెగ్యులర్గా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. దానికోసం చూడండి ఎంతో టేస్టీ మిల్లెట్ ఇడ్లీతో చేసిన ఉప్మా రెడీ అండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా టేస్టీ ఉందండి. మీరు ట్రై చేయండి.